శుభ్రపరచుకున్న చికెన్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోవాలి, అలాగే మసాలా దినుసులు దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని చికెన్కు అన్ని మసాలాలు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 20 నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకుంటే ఏంటంటే మసాలాలన్నీ ముక్కలకు మంచిగా పడతాయి కాబట్టి. సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పుదీనాకు వేసుకోవాలి. మంచిగా ఎర్రగా గోలినాక ముందుగా కలుపుకునే చికెన్ ఇలా వేసుకోవాలి. సన్నని మంట మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు సన్న మంట మీద ఉడికినాక కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి, అట్లా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో రుచికరమైన పెరుగు కోడికూర రెడీ అయిపోయింది. చూసిరు కదా పెరుగు చికెన్ తిని చూస్తా. వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా గమ్మ ఉంది. మీరు కూడా చేసుకొని తినొద్దు.